శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తా విద్రోమహిమనేలదపలచ్చాయ ముఖే స్థిరక్షణేః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయామహం పుష్కశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తే వహం తీం భజే యో దేవ సవిదాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్వర్గాస్తద్వరేణ్యముపాస్మహే సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిత్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమన్నా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మేనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధన చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో స్థితిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మేషరాశిలో జనించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారు, వీరికి పరిష్కారాలు ఏమిటి, ఎటువంటి దేవతారాధన చెయ్యాలనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, అదేవిధంగా గురుడు 26/5/2026 నుంచి, అంటే మే 26వ తారీఖు నుంచి 15 అక్టోబర్ తారీఖు వరకు కూడా అర్ధాష్టమంలోకి మారుతున్నాడు. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, కానీ చదివిన విషయాన్ని కొత్తగా రాయాలి అనేటువంటి కోరికతో ఎలాగే నేను ఎందుకు రాయాలి, దీన్ని వేరే విధంగా రాద్దామని చెప్పి అసలు విషయాన్ని వదిలి మిగిలినటువంటి విషయం అంతా కూడా పేపర్ మీద పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది మేషరాశి వారికి. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనడానికి లేదు, కేవలం ఆ ప్రయత్నాన్ని కొత్తగా చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నపూర్వకంగా రాయడానికి వీరు ఆలోచిస్తుంటారు. పైగా చదువులో కూడాను వీరు మెయిన్ పాయింట్స్ని ఇంకో రకంగా ఎలా రాయాలి అని మాత్రమే చదువుతారు తప్ప పూర్తి విషయాన్నంతటినీ గ్రహించేటువంటి అవకాశం లేదు. అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా విద్యార్థులు
ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాదు, దీన్ని వేరే విధంగా మనం రాద్దాము, ఇలాగే ఎందుకు చెప్పాలి అని చెప్పి కొత్తదనంతో కూడుకున్నటువంటి విద్యని అభ్యసించడానికి ఎక్కువ ఆకర్షితులవుతూ ఉంటారు మేషరాశి వారు. అంటే బట్టి రాయి, ఇది ఎలాగే రాయి అని మనం ఎంత ఫోర్స్ చేసినా కూడా వీరు మాట వినరు. రెండవది, మీరు ఎంత ఫోర్స్ చేసినా నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి అని మనం ప్రేరేపించడమే తప్ప వారి ఆలోచన ఇది కాదు. వినూత్నంగా కొత్తగా కనబడడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేషరాశి వారు. నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి గురుడు మంచి స్థితిలోనే అర్ధాష్టమంలోకి ప్రవేశించుతూ ఉండడం వల్ల ఖచ్చితంగా అక్టోబర్ 15వ తారీఖులోగా ఉద్యోగ ప్రాప్తిని అయితే పొందుతున్నారు. శృతిలో తప్పిపోయిన దాన్ని మీ యొక్క సృజనాత్మకత తోడు చేసుకుని మరింత షార్ట్ కట్స్గా మీ ప్రయత్నాన్ని బలోపేతం చేసుకుంటూ ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా మీరు కలిగించేటువంటి అవకాశం అక్టోబర్ 15లోగా నిరుద్యోగులు మంచి శుభవార్త, అది కూడా సెటిల్ లైఫ్కి సంబంధించిన ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. గురుగారు, మరి ఈ మేషరాశి వారిలో మా పిల్లలు చదువుతున్నారు, మీరన్నట్టుగానే సృజనాత్మకతో రాద్దాం చూస్తున్నారు, కానీ ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయం గుర్తుకు రావడం లేదు, ఎలా ప్రజెంట్ చేయాలి అని అర్థం కావట్లేదు. ఒక విషయాన్ని ప్రజెంట్ చేసేటువంటి తీరు వేరేగా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ కోసం గురుడు బలంలో ఉండడం కోసం ఈ యొక్క మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30లోగా చక్కగా కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. ఒకవేళ స్కూల్స్కి వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోయి హడావుడి ఉంటే కనుక 6 గంటల నుంచి 7 ఏదేమైనా 7 గంటల్లోగా మీ ఇంట్లో ఉన్నటువంటి దత్తాత్రేయ విగ్రహం కానీ లేదా దత్తాత్రేయుడు యొక్క ప్రతిమ కానీ లేదా గురుపారాయణ పుస్తకం వద్ద కానీ ఒక దీపారాధన చేసి, పుస్తకంతో కొంచెం దూరంగా దీపారాధన చేసి గురుపారాయణ పుస్తకం వద్ద ఒక పుష్పాన్ని ఉంచండి. ప్రతిరోజు కూడా ఈ పని చెయ్యండి. అయితే దీనివల్ల మీకు జరిగేటువంటి విషయం ఏమంటే, గురుడు అనుగ్రహంతో గురుపారాయణ, దత్తాత్రేయ ఆరాధన, వీటి వల్ల మీ యొక్క సృజనాత్మకతని ఎలా ప్రజెంట్ చేయాలి, పేపర్ మీద ఎలా పెట్టాలి అనేటువంటి విషయం ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. దత్తాత్రేయ దేవాలయం లేనటువంటి వారు ఇంట్లోనే ఒక దత్తాత్రేయుడి యొక్క ఫోటో ఒకటి తీసుకుని మీ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ మాత్రమే ఆ ఫోటో పెట్టి దీపారాధన కూడా అక్కడే చేయండి. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దీపారాధన వద్ద కాదు, నిత్య దీపారాధన కాదు, పిల్లలకి ప్రత్యేకంగా ఒక టేబుల్ మీద ఒక పక్కగా ఈశాన్యంలో దత్తాత్రేయుడు స్వామివారిని పెట్టడము, కొబ్బరి నూనెతో కొంచెం దీపారాధన చేయడము చూసుకొని జాగ్రత్తగా. మిగిలిన పుస్తకాలు కూడా ఉంటాయి, ఆ దీపారాధనకు ఒక గ్లాస్ ఏమన్నా క్లోజ్ చేసి పెట్టుకోండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కాస్త బెల్లం కానీ మిశ్రీ కానీ నైవేద్యం పెట్టండి. మిశ్రీ అయితే శ్రేష్టం. మిశ్రీ నైవేద్యం పెట్టుకుని పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయినాక ఆ మిశ్రీని చేసి చక్కగా ఒక డబ్బాలు వేసి సాయంత్రం వచ్చినప్పుడు వారికి ఏ పాలల్లోనో ఆ మిశ్రీ కలిపేసి ఇచ్చేసాయి. ఇలా మేషరాశి వారు దత్తాత్రేయుడు ఆరాధన చేయడం వల్ల సృజనాత్మకతని ఎలా ప్రజెంట్ చెయ్యాలి అనే విషయం తెలుసుకుంటారు. అంతేకాకుండా చదువుకునే సమయం ఏమిటి అంటే కనుక, విద్యార్థులు రాత్రి వేళ 9 నుంచి 10 గంటల లోపు ఏదన్నా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ చదవమనండి. దాన్ని మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత బ్రష్ కూడా చేయకుండా రాత్రి ఏదైతే క్వశ్చన్ చదివాడో అదే క్వశ్చన్ని 2 సార్లు చదువుకోమనండి. చదివి పుస్తకం మూసేసి తన స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకుని తను ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి మన రివైండ్ చేసుకోమనండి. ఆ ప్రశ్న ఆ సమాధానం 2 కూడా బ్రెయిన్లో ప్రింట్ అవుతాయి. చదువుకునేటువంటి సమయం సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు మనం ఏం రాదు క్వశ్చన్
నాకు ఇది అర్థంగా అదే క్వశ్చన్ 1-2 సార్లు చదివి మూసివేసి మరుసటి రోజు ఉదయాన్నే పుస్తకం తీసి అదే క్వశ్చన్ చదువుకుని అప్పుడు బ్రష్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళమనండి. చక్కగా చదివింది ఖచ్చితంగా బ్రెయిన్లో గుర్తుంటుంది, సృజనాత్మకత నిలబడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి విద్యార్థుల కొరకు కింద స్కూల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి పూర్తి విషయాన్ని తెలుసుకోండి. పరమేశ్వర